వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే ప్రజాప్రభుత్వం కులగణన చేస్తుందన్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్. నాంపల్లిలో జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన మాట్లాడారు. తమిళనాడు మాదిరి రిజర్వేషన్లు పెంచుకునేలా 9వ షెడ్యూల్ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు అనిల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మేము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిండు. కేవలం స్థానిక సంస్థల్లో అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇవాళ స్థానిక సంస్థలే కాదు, బీసీలు బాగుపడాలంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా 42% ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? కులగణన చేస్తేమి, కులగణన తప్పుడు లెక్కలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన జరగలే. 1931 తర్వాత జరిగిందంటే ఈ రోజు వరకు కులగణన జరగలే. శాస్త్రీయ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులగణన చేసిండు. దాని తప్పుల తడుకని అంటుంది. ఎందుకంటున్నాయంటే ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు న్యాయం జరిగితే రేపు ఆ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పేసి ఈ కులగణన దగ్గరని ఆపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. దానివల్ల అన్యాయం జరిగేది ఎవరికి? మనకే కదా, మన పిల్లలకే కదా. మన పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు, భావి తరాలకు కాదా? పద్మశాలీలు పూర్తిగా ఎడ్యుకేషన్ పైన ఆధారపడి ఉన్నారు. మీరు మర్చిపోవద్దు మిత్రులారా. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల భవిష్యత్తు, మన భావి తరాలకు న్యాయం జరగాలంటే కులగణన ఈ దేశవ్యాప్తంగా జరిగి తీరాలి. జరిగి తీరినప్పుడే, మనకు రిజర్వేషన్లు పెంచినప్పుడే అప్పుడు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మన పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకే మీ అందరికీ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన కులగణనకు మీరందరూ ఆమోదం తెలపాలని, రేపు రాబోయే అసెంబ్లీలో ఈ కులగణనకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అక్కడ చట్టం చేయబోతుంది మా ప్రభుత్వం. ఆ తర్వాత ఉన్నది ఇది తీసుకుపోయి 9వ షెడ్యూల్లో పెట్టమని మా ముఖ్యమంత్రి గారు, మా